అందరికన్నా ముందు మీరు మంత్రి అయిన 3వ రోజు నేను ఒక చిన్న బ్రిడ్జ్ 2 సంవత్సరాలుగా వాయిదా పడుతున్న బ్రిడ్జ్ అడిగాను. అది కూడా కొంచెం నోట్ చేసుకుంటాను. చర్చగా అధ్యక్ష, మీరు కనపడుతూ ఉంటారు ఉదయం లేస్తే ఎదురుగానే, కాబట్టి మిమ్మల్ని చూసినప్పుడంతా ఆ బ్రిడ్జి నాకు గుర్తు వస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. నాదెండ్ల మనోహర్ గారు. అధ్యక్ష గౌరవ సభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, అదేవిధంగా బాపట్ల శాసనసభ్యులు వర్మ గారు, పామూరు శాసనసభ్యులు కుమార్ రాజా గారు, విశాఖపట్నం నుంచి విష్ణుకుమార్ రాజు గారు చాలా అనుభవంతో మన ఆంధ్రప్రదేశ్కున్న వనరులు, అవకాశాలు, ఒక అద్భుతమైన ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ని మనం ఏ విధంగా ఉపయోగించుకుంటే టూరిస్ట్ సెక్టార్ని ఇంకా రాబోయే రోజుల్లో అగ్రస్థానానికి తీసుకెళ్ళగలుగుతాం దేశంలో అనే దానిపైన చక్కటి సలహాలు ఇచ్చారు అధ్యక్ష. రియలీ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ దెమ్. గౌరవ మంత్రివర్యులు దుర్గేష్ గారు విదేశీ పర్యటనలో ఉన్నారు కాబట్టి ఆయన తరఫున నేను ఈ రోజున ఈ శాఖ గురించి, మేము చేసే కార్యక్రమాల గురించి ప్రభుత్వం నుంచి తప్పకుండా సభ దృష్టి తీసుకురావాలి అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో క్యాబినెట్లో టూరిజం ద్వారానే మనం ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెంచవచ్చు, యువతకు అద్భుతమైన ఉపాధి కల్పించవచ్చు అనే ఆలోచనతో కనీసం 15% వృద్ధి రేటు మనం టూరిజం ద్వారా తీసుకురాగలిగితే అంతిమంగా స్వర్ణాంధ్ర మిషన్ ఏదైతే అనుకున్నామో దానికి మనం అంకిత భావంతో పనిచేసుకుంటూ ముందుకెళ్ళొచ్చని ప్రత్యేకంగా ఆలోచించి ఒక టూరిజం పాలసీ తీసుకొచ్చారు అధ్యక్ష. జియో నంబర్ 17 2024లో టూరిజం సెక్టార్ని ఒక అద్భుతమైన ఆపర్చునిటీస్ ఇచ్చే విధంగా, పెట్టుబడులు మన ప్రాంతానికి ఆహ్వానించే విధంగా ఒక సుదీర్ఘమైన కార్యక్రమాలు చేసుకుంటూ అభివృద్ధి అనేది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనం ముందు తీసుకెళ్ళడానికి ఈ టూరిజం పాలసీ దోహదపడుతుందని నేను కూడా ప్రత్యేకంగా భావిస్తున్నాను అధ్యక్ష. దీనికి మా మంత్రి గారు దుర్గేష్ గారు 3 ప్రాంతాల్లో రీజనల్ వర్క్షాప్స్ కూడా ఏర్పాటు చేసి ఈ సెమినార్స్ ద్వారా, వర్క్షాప్స్ ద్వారా పెట్టుబడులు మరింత విస్తృతంగా ఎక్కువగా మన ప్రాంతానికి వచ్చేటట్టు ఆంధ్రప్రదేశ్కి ఆయన కృషి చేస్తూనే ఉన్నారు అధ్యక్ష. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కూడా అనేక సందర్భాల్లో మనకున్న వనరులు, మనకున్న ప్రాజెక్ట్స్ని బేస్ చేసుకుని వాళ్ళు కూడా చాలా చక్కగా ప్రోత్సహించుకుంటూనే వచ్చారు అధ్యక్ష. అది బీచ్ టూరిజం కానివ్వండి, ఈకో టూరిజం కానివ్వండి, లేదా టెంపుల్ టూరిజం కానివ్వండి. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా మనం ఒక టెంపుల్ సర్క్యూట్ ఏర్పాటు చేసి టూరిజం సెక్టార్ని మనం ఇంప్రూవ్ చేయాలనేది ఎన్నికల ముందు నుంచి ఆయన ప్రతిపాదిస్తూనే ఉన్నారు అధ్యక్ష. ఇప్పుడు పర్యావరణం గురించి, అదేవిధంగా అటవీ శాఖగా వైల్డ్ లైఫ్ శాంక్చురీస్లో కూడా టూరిజం డెవలప్ అయ్యే విధంగా మనం కొన్ని కార్యక్రమాలు చేయాలని ఆయన చెప్పుకుంటూనే వచ్చారు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సందర్భంలో ఖచ్చితంగా రాష్ట్రంలో 50,000 రూమ్స్ టూరిస్టులకి మనం అందుబాటులో తీసుకురాగలిగితే ఖచ్చితంగా మనం భారతదేశంలో నంబర్ 1 స్థానానికి తీసుకెళ్ళగలుగుతామని ఆయన చెప్పడం జరిగింది అధ్యక్ష. 15% గ్రోత్ రేట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా టూరిజం సెక్టార్లో ఒక ఛాలెంజ్గా ఉన్న డెఫినెట్లీ ఇట్ ఈజ్ అచీవబుల్ అధ్యక్ష. దాని గురించి మన ప్రభుత్వం నుంచి అధికార యంత్రాంగం, మనందరం కూడా శాసనసభ్యులుగా దీనికి దోహదపడే విధంగా ముందుకెళ్ళాలి అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రసాద్ స్కీమ్ కింద ప్రత్యేకంగా సింహాచలం ఆలయం గురించి వాళ్ళు 54 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ని వాళ్ళు అప్రూవ్ చేశారు అధ్యక్ష. దాన్ని కూడా ఈ సంవత్సరం టేకప్ చేయబోతున్నాం. అదేవిధంగా ఇదే ప్రసాద్ స్కీమ్లో అన్నవరం దేవాలయం గురించి కూడా 25,32,00,000 కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది అధ్యక్ష. ఆ ప్రాజెక్ట్ కూడా టేకప్ చేయబోతున్నాం. శాస్కి ద్వారా మనకి గండికోట అక్కడ జరుగుతున్న ప్రాజెక్ట్ని వాళ్ళు గుర్తించి 78 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ శాంక్షన్ చేసింది అధ్యక్ష. అదేవిధంగా సోదరులు ఆదిరెడ్డి గారు చెప్పినట్టు రాజమండ్రిలో మనం ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నాం ఇన్ ప్రిపరేషన్ ఫర్ గోదావరి పుష్కరాల దానిపైన ఆయన కొంచెం ఆవేదనతో కొన్ని విషయాలు సభ దృష్టికి తీసుకొచ్చారు అధ్యక్ష. అఖండ గోదావరి ప్రాజెక్ట్కి కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ శాస్కి ప్రాజెక్ట్ ద్వారా దాదాపు 100 కోట్ల రూపాయలు మనకి మంజూరైంది అధ్యక్ష. అందులో భాగంగా అక్కడ ఉన్న పుష్కర్ ఘాట్ల ఇంప్రూవ్మెంట్స్, అదేవిధంగా హ్యావ్లాక్ బ్రిడ్జ్, ఎంతో చరిత్ర కలిగిన హ్యావ్లాక్ బ్రిడ్జ్ని కూడా
దాన్ని మరింత మనం ఇంప్రూవ్మెంట్స్ చేసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి అవకాశం దొరికింది. టెండర్స్ కూడా ఆల్రెడీ అధికారులు చెప్తున్నారు, ఆల్రెడీ టెండర్స్ పిలవడం జరిగింది అధ్యక్ష. విత్ ఇన్ ఎ మంత్ ఈ కార్యక్రమాలు ప్రారంభమయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష. ఈ గౌరవ సభ్యులు వర్మ గారు బీచ్ టూరిజం గురించి చాలా అద్భుతంగా ఆయన వివరించారు. నేను కూడా గుంటూరు జిల్లాలో అనేక సందర్భాల్లో నేను అక్కడ పర్యటించాను అధ్యక్ష. వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి